హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రీవియస్గా ఫస్ట్ లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే టాపిక్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు ఈ సెషన్లో సెకండ్ లెసన్ అయిన కణం జీవుల మౌలిక ప్రమాణం అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. సో ఏ జీవైనా సరే తప్పకుండా కణం చేత నిర్మించబడాల్సిందే. ఇక్కడ చూసినట్లయితే కణాన్ని మౌలిక ప్రమాణం అంటున్నాం. అంటే సెల్ ఈజ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. అంటే ప్రతి జీవి అనేది కణం చేత నిర్మించబడాల్సిందే. సో నేను మాట్లాడుతున్నానంటే నా కణాలు పనిచేస్తున్నాయి అన్నమాట. నాలో మీరు వింటున్నారంటే మీ చెవిలో కణాలు పనిచేస్తున్నాయి. సో సెల్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సైటాలజీ అంటారు. సో సెల్ మీన్స్ కణం. కణం అంటే చిన్న, స్మాల్ రూమ్ అని అర్థం. సెల్ అనే పదం సెల్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. మనం ఏదైనా అపార్ట్మెంట్ కింద సెల్లార్ అని అంటాం కదా. సో సెల్ అనే వర్డ్ కూడా సెల్లర్ అనే వర్డ్ కూడా సెల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సో కణంలో ఏమేమి భాగాలు ఉంటాయి? కేంద్రకం, కణద్రవ్యం, ప్లాస్మా పొర. సో మీకు ఒకటి చెప్పిన చిన్న కణం వచ్చేసి బ్యాక్టీరియా కణం 0.1 to 0.5 సెంటీమీటర్, 0.1 to 0.5 ఒక నిమిషం మైక్రోమీటర్లు. ఓకే, ఆర్ మైక్రాన్. 0.1 to 0.5 మైక్రోమీటర్ ఆర్ మైక్రాన్. అది బ్యాక్టీరియాలో ఉంటుంది. మానవునిలో కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు 20 నుంచి 30 మైక్రోమీటర్ల పరిమాణంలో ఉంటాయి. ఓకేనా. మానవ నాడీ కణం సుమారు 90 నుండి 100 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఉష్ట్రపక్షి ఆస్ట్రిచ్ గుడ్డు అన్నిటికంటే పెద్ద కణం. దాని పరిమాణం వచ్చేసి 17 into 18 సెంటీమీటర్. సో కణం గురించి అధ్యయనం చేయడానికి ఫస్ట్ ముఖ్యంగా 4 శాస్త్రవేత్తలు తోడ్పడ్డారు. వాళ్ళు ఎవరెవరంటే అథినాసియస్ కిర్చర్, జాన్ స్వామడామ్, ఆంటన్ వాన్ లీవెన్హక్ మరియు రాబర్ట్ హుక్. వీళ్ళు వివిధ రకాల అంశాలను సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించారు. సో ఆంటన్ వాన్ లీవెన్హక్ వచ్చేసి మొట్టమొదటిసారిగా 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజోవా, ఎర్ర రక్త కణాలు, నీటి బిందులో చలిస్తున్న ప్రాణులను సైతం చూశారు. అతను వచ్చేసి సజీవ కణాలను చూశాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శాస్త్రవేత్త, బ్రిటన్ దేశానికి చెందిన రాబర్ట్ హుక్ అనే అతను 1665లో పల్చని బెరడు ఓక్ చెట్టు మెత్తని బెరడు ముక్క నుంచి ఒక పల్చని పొరను తీసుకొని దాన్ని తయారు చేసిన భూతద్దం వంటి పరికరం సాయంతో పరిశీలించాడు. నెక్స్ట్ రాబర్ట్ హుక్ వచ్చేసి నిర్జీవ కణాలను కనుగొన్నాడు. ఓకేనా. కణం దాన్ని సూక్ష్మదర్శిలో పరిశీలించి దానికి కణం అని నామకరణం చేసింది కూడా రాబర్ట్ హుక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కణము కణత్వచం చేత ఏర్పడుతుంది. ఓకేనా. కేంద్రకం అనేది చూసాం మనం కణంలో. ఓకేనా. మొదటిసారిగా కేంద్రకాన్ని చూసింది ఫెలిస్ ఫాంటన్ అనే అతను. కానీ కేంద్రకం అని పేరు పెట్టింది మాత్రం రాబర్ట్ బ్రౌన్. ఓకేనా. కేంద్రకం కూడా కణంలో అంతర్భాగమని చెప్పాడు. కణం రంధ్రం చేసి కేంద్రకాన్ని మనం చూడవచ్చు. ఓకేనా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెయినింగ్ ఏజెంట్స్ లైక్ సాఫ్రనినా, మిథిలిన్ బ్లూ, అయోడిన్, ఇవి స్టెయినింగ్ ఏజెంట్స్ లాగా యూజ్ చేసి మనం కేంద్రకాన్ని పరిశీలించవచ్చు. నెక్స్ట్ మనిషిలో ఎన్ని కణాలు ఉంటాయంటే 75 బిలియన్, అంటే 75 తర్వాత 12 సున్నాలు పెట్టాలి, అన్ని కణాల కంటే ఎక్కువ ఉంటాయట. జీవి పరిమాణం ఆ జీవిలో ఉండే కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. కణాల విధి వచ్చేసి పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సో
ఎన్ని రకాల కణాలను మనం గమనించామంటే ఇక్కడ ఈ లెసన్లో ఉల్లిపొర కణాలు, బుగ్గ కణాలు, కార్క్, అగ్గిపుల్లను నీటిలో నానబెట్టి దాంతో అగ్గిపుల్ల కణాన్ని పరిశీలించాము. ఓకేనా. ఉల్లిపొర కణాలు వచ్చేసి వృక్ష కణాలు అంటే అందులో కణకవచం అనే వృక్ష కణం కణకవచం చేత నిర్మితమై ఉంటుంది. మరి అందులో కేంద్రకం వచ్చేసి రిక్తికలు ఉండడం వల్ల పరిధీయ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ బుగ్గ కణాలను కూడా పరిశీలించాం. బుగ్గ కణం వచ్చేసి జంతు కణం కాబట్టి ఇందులో కేంద్రకము మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కార్క్ కణాలు కూడా గమనించాము. నెక్స్ట్ కణం కనుగొన్న 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని కనుగొన్నారు. ఓకేనా. నెక్స్ట్ వివిధ రకాల కణాలు లైక్ నాడీ కణము, ఎముక కణము, ఇలా చాలా రకాల కణాలు మనం పరిశీలించాము. సో ఇంకేంటంటే ఈ లెసన్లో లాస్ట్కు ఏమి ఇచ్చారంటే క్లామ్డోమోనాస్. ఓకేనా. ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు క్లామ్డోమోనాస్ గురించి. నెక్స్ట్ ఇక్కడ ద్విదళ కాండము అడ్డుకొత్త ఇచ్చారనమాట. ABCD అనే పార్ట్స్ ఉన్నాయి. గ్రూప్ ఏలో కణాలు కాండం బయటి పొరను ఏర్పరుస్తాయి. గ్రూప్ బిలో ఆకుపచ్చని కాండంలోని ప్రత్యేకమైన నిర్మాణం కెరటిన్ సంయోగక్రియలు నిర్వహిస్తాయి. గ్రూప్ బి ఆహారం తయారు చేస్తాయి. గ్రూప్ సి వచ్చేసి నీరు ఉన్న ఆహారం సరఫరా చేస్తాయి. నెక్స్ట్ గ్రూప్ డిలో లేత కాండంలో ఉన్నాయి. ముదురు కాండంలో ఈ గ్రూప్లో కణాలు కాలనీ నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సో ఇలా ద్విదళ బీజ కాండం అడ్డుకొత గురించి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వివిధ రకాల ఎర్ర రక్త కణాల గురించి కూడా ఇచ్చాడు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలని రక్త కణాలు 2 రకాలు. నెక్స్ట్ తెల్ల రక్త కణాల్లో రేణుయుక్త రక్త కణాలు, రేణురహిత కణాలు. సో బేసిఫిల్లో కేంద్రకం S ఆకారంలో ఉంటుంది. న్యూట్రోఫిల్లో ఉల్టా C ఆకారంలో ఉంటుంది. ఈస్నోఫిల్లో 2 లంబికలు ఉంటాయి కేంద్రకానికి. మోనోసైట్ కిడ్నీ షేప్లో ఉంటుంది కేంద్రకం. లింఫోసైట్లో కేంద్రకం వచ్చేసి గుండ్రంగా ఉంటుంది. ఓకేనా. సో ఇలాగా వివిధ రకాల కణాలు దానిలో కేంద్రకం ఏ ఆకారంలో ఉంటుందో ఇచ్చాడు. నెక్స్ట్ అమీబా గురించి కూడా ఇచ్చాడు. ఇక్కడ అమీబా అనేది అక్రమాకారంలో ఉంటుంది. అంటే దానికి షేప్ అనేది ఉండదు. అసలు స్థిరమైన ఆకారం ఏమి ఉండదు. శరీరాన్ని ముందుకు పొడుచుకొచ్చేలా చేయడం ద్వారా ఎప్పటికప్పుడు తన ఆకారాన్ని మార్చుకుంటుంది. దీన్ని మిథ్యాపాదాలు సుడపొడి అంటారు. సో ఇక్కడ మనిషి ఉన్నాడు, ఏనుగు ఉంది. అయితే ఏనుగులో మనిషిలో కణాలకు తేడా ఏమన్నా కణాల సంఖ్య పరిమాణం ఒకటేనా మరి తేడా ఉంటుందా? కణాలన్నీ ఒక రకమైన కణాలతో తయారవుతాయి కాబట్టి, కానీ ఆకారంలో తేడా ఉంది పరిమాణంలో కదా. ఓకే. ఆ చిన్న కణం వచ్చేసి బ్యాక్టీరియాలో ఉంటుంది. 0.1 to 0.5 మైక్రాన్స్లో. ఓకే. 1 meter is equal to 100 centimeter. 1 centimeter is equal to 10 millimeter. 1 millimeter is equal to 1000 microns. 1 micrometer is equal to 1000 nanometers. సో ఇవి ఇంపార్టెంట్ కన్వర్షన్స్ టైంలో ఇంపార్టెంట్ అవుతాయి చాలా. సో దట్స్ అబౌట్ lesson 2. Thank you.